ఈ వీడియో కొందరికి వియర్డ్గా అనిపించవచ్చు. ఆ కొందరిలో మీరుంటే స్కిప్ చేసేయండి. ఇక అసలు విషయంలోకి వెళ్తే, మనుషులు ప్రతి పనికి ప్రతి దానికి ముహూర్తం పెట్టుకోవడానికి అలవాటు పడిపోయారు. ఎంతలా అలవాటు పడిపోయారంటే, జీవితంలో ఒకే ఒకసారి పెళ్లి చేసుకుంటాం కాబట్టి ముహూర్తం పెట్టి చేసుకోవడంలో అర్థం ఉంది. కానీ శోభనానికి ముహూర్తం ఎందుకు? అయినా శోభనానికి ముహూర్తం పెట్టమని ఎలా అడుగుతారు? ఒకవేళ అడిగినా ముహూర్తం పెట్టే అతను దేన్ని బేస్ చేసుకుని ముహూర్తం పెడతాడు? అంటే ఏంటి, పలానా గురువారం రాత్రి 10:30 తర్వాత నుంచి కార్యం జరిపించండి, బాగుంది అని చెప్తాడు. మళ్ళీ ఈ ముహూర్తం మిస్ అయితే మరో 15 రోజుల వరకు మంచి ముహూర్తాలు లేవు సుమి అని కూడా చెప్తారు. అదేం కాన్సెప్టో నాకైతే అర్థం కాదు. అతను ముహూర్తం పెట్టడం సరే, దాన్ని వీళ్ళు ఫాలో అవడం సరే. ఫాలో అయ్యి సరిగ్గా గురువారం రాత్రి 8 గంటల నుండి బెడ్ డెకరేట్ చేస్తారు, ఫ్రూట్స్ పెడతారు, స్వీట్స్ పెడతారు. సొంత తల్లి సొంత వాళ్ళే కూతురు చేతి గ్లాస్ ఇచ్చి రాత్రి 10:30కి రూమ్ దగ్గర డ్రాప్ చేస్తారు. ఈ ఫస్ట్ నైట్ ప్రాసెస్ అంతటిలో ఇంతకన్నా ఆక్వర్డ్ సీన్ ఉంటుందా? అయినా వీళ్ళు పిచ్చి కాకపోతే, సపోజ్ ఫస్ట్ నైట్ రోజు వధువరులు ఫెయిల్ అయితే వధువరులు ముహూర్తాలు ఫాలో అవుతారంటారా? నెక్స్ట్ 15 రోజుల వరకు వెయిట్ చేస్తూ కూర్చోరు కదా. ఆ మాత్రం దానికి ముహూర్తం పెట్టడానికి దండగా? వధువరులకు పెళ్ళయ్యాక పెద్దలందరూ దగ్గరుండి కార్యం జరిపించడానికి వీళ్ళని చిన్న పిల్లల తలుచుకుంటే కామెడీగా లేదు? లీగల్గా లైసెన్స్ దొరికాక డ్రైవింగ్ చేయకుండా ఉండాలని ఎవడు మాత్రం అనుకుంటాడు? ఇలా చేదస్తం కాకపోతేనే. కాబట్టి జరిగే పని జరగక మాందు. అండ్ ఇదే సినారియో అన్నిటికీ వర్తిస్తుంది. మనుషులు కూడా ప్రతి దానికి ముహూర్తాలు పెట్టుకోవడానికి అలవాటు పడిపోయారు. పెళ్లికి ముహూర్తం, శోభనానికి ముహూర్తం, బయటికి వెళ్ళడానికి ముహూర్తం, చివరికి మరీ దారుణంగా పిల్లలు ఏ టైంలో కనాలన్న దానికి కూడా ముహూర్తం పెట్టుకుని అంటున్నారు. కానీ అసలు విషయం ఏంటంటే, కళ్ళు విరుచుకుని నువ్వు ఈ టైంలో బ్రతుకున్నావు అంటే అదే అసలైన మహాముహూర్తం. కాబట్టి ముహూర్తం పేరుతోటి టైం వేస్ట్ చేయకుండా ముందు పని కానివ్వండి. సర్వేజన సుఖినో భవంతు. జై భీమ్, జై భారత్.